హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది బెండకాయ పెరుగు పచ్చడి. ఇదిగోండి బెండకాయలు గుప్పడి ఎక్కువ తీసుకోలేదు, కొంచెం బెండకాయలు తీసుకొని కడిగి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. మరి కూరకు కట్ చేసినట్టు కాకుండా పెద్దగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి అల్లం పచ్చిమిర్చి అండి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇక మహా అయితే 2 స్పూన్లు పడుతుంది, అంతకన్నా పట్టదు, కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి. పెరుగు అండి ఒక 1/2 లీటర్ కన్నా ఎక్కువ ఉన్న పెరుగుని తీసుకొని తరకలు లేకుండా అంటే గడ్డలు లేకుండా కలుపుతున్నాను. ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, పోపు కండి, నూనె, పసుపు, ఉప్పు అండి, ఇంతేనండి. మనం అన్ని రకాల పెరుగు పచ్చళ్ళు తిన్నాం. ఈసారి బెండకాయ పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఇది వెనకటి రోజుల్లో చేసేవాళ్ళేను. ఇంట్లోకి పోపు దినుసులు వేసుకున్నాం. అంటే మనకు అల్లం పచ్చిమిరపకాయ అవన్నీ ఎక్కువగా వేయకుండా తీయాలండి, ఒక బెండకాయ వేయాలి. అల్లం పచ్చిమిరపకాయ పెరుగులో అయినా కలుపుకోవచ్చు. ఆవాలు చిటపట్లాడాలండి, కంపల్సరీగా బాగుంటుంది. కరివేపాకు వేసాం కదా, దానివల్ల అవి చిటపట్లాడుతున్నాయి కానీ ఆవాలు కాదు. ఆవాలు చిటపట్లాడితే అసలు బాగుంటుంది పెరుగు పచ్చడి. దీన్ని పెరుగు కూర అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. చిటపట్లాడాయి. ఇప్పుడు మనం బెండకాయలు వేసుకున్నాం. బెండకాయలు కొంచెం వేసామండి, నేను కావాలనుకుంటే ఎక్కువ వేసుకుని ఎక్కువ పెరుగు వేసుకొని వేసుకోవచ్చు. దీంట్లోకి పసుపు, ఉప్పు అండి కొంచెం ఇక్కడ వేయాలి, కొంచెం పెరుగులో వేసుకున్నాం. ఉప్పు దాంట్లో ఉప్పు పట్టినట్టు అయిపోతే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్. ఇప్పుడు దీంట్లోకి మిగతా ఉప్పు ఉంది కదా, ఉప్పు వేసేసుకున్నాం. కొంచెం పసుపు, కొంచెం ఎక్కువగా దాంట్లో గ్రైండ్ అవ్వకూడదు, అంటే దాంట్లో 1 స్పూన్ వేసి ఇదంతా కూడా దాంట్లోనే వేయాలి. ఇది కొత్తిమీర కూడా వేసుకోవాలండి, లాస్ట్లో బాగుంటుంది. ఇది వేసి మనం కలుపుకోవాలండి. ఇది దీంట్లో ఒక 1/2 స్పూన్ వేయాలి, దాంట్లో 1 స్పూన్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం మగ్గినట్టు ఉంటుంది, అదొక టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అది మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవ్వండి మగ్గినవి. దీంట్లో కొంచెం అల్లం పచ్చిమిరపకాయ వేయాలి. అదండి కలర్ మారినాయి కదా, ముక్కలు బాగుంటుంది. పువ్వు వేసేసుకొని దీంట్లో ఇది బాగా కలుపుకొని ఈ పెరుగు వేసేసేయాలి. కొంచెం చిక్కటిదైనా బాగానే ఉంటుంది. ఒకసారి ఇట్లా అన్నిచ్చి ఇప్పుడు కొత్తిమీర ఉంది కదండి, అది కొంచెం పలచబడింది, ఇంకొంచెం చిక్కటిదైనా వేసుకున్నా బాగుంటుంది పెరుగు. దీన్ని తీసేసి చూపిస్తాను మీకు, డిష్ అవుట్ చేసి. అంతేనండి బెండకాయ పెరుగు పచ్చడి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, చేసిన వాళ్ళు చేయొద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.